సింధు జలాలని ఆపితే భారత్ పై యుద్ధానికి దిగుతామన్న పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్టేట్మెంట్ పై భారత్ భగ్గుమంది. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి పాక్ ప్రభుత్వం బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తుందంటూ మండిపడింది. భారత్ పాకిస్తాన్ మధ్య జల యుద్ధం మరింత ముదిరింది. సింధు జలాల కోసం భారత్తో యుద్ధం చేస్తామన్న పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ప్రకటనలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఈ వ్యవహారం నుంచి ప్రపంచం దృష్టిని మరల్చడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల ఉల్లంఘన, ఆర్థిక వనరుల దోపిడీపై పీఓకే ప్రజలు తిరగబడుతున్నారని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. జల వివాదంలో పాక్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సింధు జలాలు పాకిస్తాన్ కు రాకుండా అడ్డుకుంటే భారత్ పై దాడి చేస్తామని ప్రగల్భాలు పలికారు ఖ్వాజా ఆసిఫ్. పాక్ ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు సరైన రీతిలో సమాధానమిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ సమాజం పాక్ చర్యలను ఖండించాలని విజ్ఞప్తి చేసింది. పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్, we have seen some reports on the matter. Such remarks are desperate attempts by Pakistan to cover up its own failings and deflect attention away from its human rights abuses. We categorically reject these fabricated claims with the contempt that they deserve. The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression in areas under its illegal and forcible occupation. The Pakistani state has responded with extreme police brutality, blocking of essential supplies and medicines, internet blackouts, and use of lethal force against unarmed civilians. As you know, several people have also lost their lives. పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్తో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ప్రోత్సాహం ఇచ్చినంత కాలం సింధు జలాలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది.